నిన్నటి వరకు నా కోసం వెయిట్ చేసిన రాహుల్, నీ కోసం నా హార్ట్ ఎప్పుడు ఓపెన్. ఎక్సెప్ట్ 12 PM to 5 AM. ఇక నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేయొద్దు, పార్క్ లో మీట్ అవుదాం. ఏంటి ఇది? అతన్ని ప్రపోజ్ చేయబోతున్నాను. అతను ఎవరో ఏంటో తెలియకుండా ఇలా సెలెక్ట్ చేసుకోవటమేనా? ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్. లేదా ఇంట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్ లాగా ఒకరిని తీసుకొస్తారు, అతనితో అసలు లైఫ్ పికప్ అవ్వదు. 2 నిమిషాల్లో పెళ్లి చూపులు, 3 సెకండ్లలో 3 ముళ్ళు. ఎవరో తెలియని వాడితో బతికే కంటే ఒక అతన్ని కలిసి మాట్లాడి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడమే బెటర్. లైఫ్ లో మనకి ఇష్టమైన వాడు దొరికాడనుకో, డైలీ హనీమూనే. నా స్టాప్ వచ్చేసింది. నేను లేట్ చేశానంటే రాహుల్ వేరెవరైనా పికప్ చేసుకుంటారు. ఈవినింగ్ డాన్స్ క్లాస్ లో కలుద్దామే. బాయ్ బాయ్. హాయ్. అప్పుడప్పుడు సడన్ గా బ్రేక్ వేస్తుంది, పర్వాలేదా? అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఏమా దిగుతావా? పండిదిరా, ఏం మనిషి వీడు, వెళ్ళరా బాబు. ఎవరికి సైడ్ కొడుతున్నాడు? నీ కార్లేవే. లేడీస్ కాలేజ్ దగ్గర వాచ్మెన్ నించున్నారంట అసహ్యంగా. ఇంకా నయం, పోలీసులు చూస్తుంటే బెండ్ తీసేవారు. కాళ్ళు లాగేస్తున్నారా బాబు. ఎవడో తెలీదు, వాడి కోసం అనవసరంగా వెతుకుతున్నాను. నేను ఇప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను, కానీ వాడిప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఇలాగే ఉంటే పిచ్చోళ్ళ గడ్డాల మీసాలు పెంచుకుని తిరగాలి. ఇదేం లోపు, మనకు వర్కౌట్ అవుతుంది. కరెక్ట్, వదిలేద్దామా? ఆ మాత్రం సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు నేను అమ్మాయిని మర్చిపోవాలి, మర్చిపోవాలి, మర్చిపోవాలి. ఓకే, మర్చిపోయాను. ఫినిష్. You're going to meet someone like you. Maybe your life partner. నేను ట్రావెల్ చేసింది ఒక్కరోజు, కానీ మనసులో ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నాను. నాలాగే తను ఫీల్ అవుతుంటుందా? ఆ ఫీలింగ్స్ తోనే ఉన్నాను. ఇంకొకసారి మీట్ అయితే అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? అదే కానీ జరిగితే ఇంకెప్పుడు విడిపో. అప్పుడే వెళ్ళిపోతావా? భలే ఉందరా. ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు. నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒక్కడో వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో కూర్చో, మేము తినేసాక బిల్లు కట్టేది. ఎక్స్క్యూజ్ మీ. సరే, ఒరే హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో,
చెక్కులు తీసుకోరంటే వెళ్ళి. వాట్ యు వాంట్ సార్? మీ ఫోన్ నెంబర్ వాట్? మీరంటే ఆర్డర్ చెప్పండి రా. పెసరట్టు తలకాయ కూర నాకు దోశ కోడి కూర ప్లేన్ దోశ చేపల కూర. చిచ్చి మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి. ఆ టేస్ట్ వెళ్తాయి. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? నాన్ వెజ్. అదేంట్రా నువ్వు వెజిటేరియన్ కదా ఈ రోజు బిల్లీడ్ పే చేస్తున్నాడు. ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు. చూడగానే మురికోసం వచ్చేస్తుంటారా. అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా పిజ్జా. ఓకే సార్. వన్ టేక్ కమ్. ఐ సీ. హాయ్, ఐఎమ్ స్వీటీ. ఐఎమ్ సంధ్య. బై ద వే, వాట్స్ యువర్ గుడ్ నేమ్? ఏంటి జోకా? ఏయ్, నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే. ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు. ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్ లో తిరిగేస్తున్నావే. లుక్, నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో. అనవసరంగా అన్ని కాలేజీలు తిరగకు. కుర్రాళ్ళంతా మా ఫేస్ ని మర్చిపోయారు. ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్. ఒరేయ్, మేము నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా. మండే మహర్షి, ట్యూస్డే గౌతమి, వెనస్డే వెస్లీ, థర్స్డే చైతన్య. ఫ్రైడే విల్లా మేరీస్, సాటర్డే సెయింట్ ఆన్స్. ఒరేయ్, సండే ఒక్క రోజైనా ఖాళీగా వదులుతాం అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్లు ఎరిగిలా తిరుగుతున్నావురా. ఎవరిని రా వెతుకుతున్నావు? నువ్వు ఉండు రేష్మా. ఒరే, నేను షర్ట్ అయితే షారుఖ్ ఖాన్, షర్ట్ అయితే సల్మాన్ ఖాన్ లో ఉంటాను రా. నన్నే ఎవరో చూడలేదు, నిన్నెవరు చూస్తారా? రే, నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను రా. అమ్మాయా? ఎవర్రా అది? నేను ముంబై నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కలిశాను. ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు. వైట్ రోస్ లేదా? నాకు రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం. క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా? రే, నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళేదే. ఈడక్కడికి వెళ్ళకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికొచ్చా వెతికేది. పోవే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా? ఉంది సార్. రూమ్ కొత్త సర్వీస్ చేస్తారా? షట్ అప్. ఒరే ప్లీజ్, నువ్వు వచ్చిన పని చూడవా? ఓకేరా, మన మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయి పేరు? తెలీదు. కాలేజ్? తెలీదు. అడ్రస్? తెలీదురా. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా? కనపడదురా. ఆహా, ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావురా. అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావురా? అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు. ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారు. ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెల్దాడు, ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెల్దాం. ఊరే, లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి ఇలా కళ్ళలో తేలిపోతున్నావు. సరే, నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ ల్యాండ్ హోటల్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూస్తుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అయ్యి బాబాయ్, నువ్వు గుళ్ళో చూస్తుంటే అడుగుతున్న వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు ఏంట్రా బాబు? ఎందుకే ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు? మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది. కానీ ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. నాకు టైం అయింది, వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా, అక్కడికి వెళ్తోంది. నిజాం కాలేజ్ కాదు, వెస్లీ. బాసు, ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని. నేను హెల్ప్ చేస్తా. సారీ మేడం, మీరు వెళ్ళండి. నువ్వు చాలా అదృష్టవంతుడు రా. కోతి ఏనుగు రెండు నీకు హెల్ప్ చేస్తాయంట. ఇదిరా, నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి. ఇప్పుడు ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా? ఫ్రీగా తింది కదా, ఏమైనా మాట్లాడద్దు. ఏవైనా నిన్న నువ్వు అలా మాట్లాడడం తప్పేనా? ఇప్పుడు వెళ్ళి సారీ చెప్దాం. హాయ్ ప్రీతి. నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళతో నేను మాట్లాడను. ఊరికే టెన్షన్ పడకే, మేము ఒక ఐడియాతోనే వచ్చాం. నీ ఫీలింగ్సే తనకే ఉంటే అతను ఎక్కడున్నా ఖచ్చితంగా నీ కోసం వెతుకుంటూ వస్తాడు. అతన్ని పట్టుకోవాలంటే అమ్మకి బదులు నువ్వు టెలి షాపింగ్ లో కంపేర్ చేస్తే చాలు. ఏ, అది కనుక టీవీలో చూస్తే నేను వెతుకుంటూ అతనే వచ్చేస్తాడు. అనుకుంటుంది. ఈ ఐడియా వర్కౌట్ అవ్వదే. ఎందుకంటే మా అమ్మ మా ఫాదర్ నైనా వదిలేస్తుంది గానీ కాంపేరింగ్ వదలనే వదలదు. ఇది నోట్లో పెట్టుకుంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మీ అమ్మకి ఏమంటే ఇష్టం? పక్కింటి అంకుల్ అంటే ఇష్టం. అది మీ అమ్మకి. మా అమ్మ ఎప్పుడూ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పటికే తను స్వీట్ 16 అని అనుకుంటుంది. సూపర్ ఐడియా. పోయిన నెల మీ వదిలి కూడా లావు తగ్గించి మిసెస్ ఆంధ్ర కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది. పాపం ఆవిడ లావు తగ్గే లోపు కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు అందులో మీ అమ్మని నరికిద్దామా? ఎలాగే? సెల్ ఫోన్ తీసుకో. ఇదిగో. I am 16 going on 7. హలో, మీరు మిస్సెస్ అయ్యారండి. వాట్? మీరు మిస్సెస్ ఆంధ్ర కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యారండి. నేను మిస్సెస్ ఇండియాగా ఎదురు చూస్తున్నాను. ఓకే,
ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మిస్సెస్ ఇండియా అనే చెప్తానులేండి. 8 కల్లా సెలక్షన్ స్టార్ట్ అవుతాయి. మీరు 7 కల్లా తాజ్ హాయ్ నేను 6:30కే ఉంటాను. See you then. బాయ్ బాయ్. నాన్న మిస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ కి రమ్మని పిలుస్తున్నారు. సెలక్షన్ ఎప్పుడు ఆంటీ? రేపా? లేదమ్మా, ఇప్పుడే వెళ్ళాలి. కానీ నాకు ఇప్పుడు షూటింగ్ ఉంది. నేను కానీ వెళ్ళకపోతే నాలాంటి అందమైన కాంపేర్ దొరకడం కష్టం కదా. ఆంటీ మీకంటే 10% తక్కువేనా? ప్రీతి కూడా అందంగానే ఉంటుంది. తనని పంపించచ్చుగా. నో నో నో, నా వల్ల కాదు. నాకు కెమెరా అంటే భయం. ఓ నో, నువ్వు నా కూతురువి. కెమెరా అంటే భయపడొచ్చమ్మా? ఎంత షేమ్. మీరు షేమ్ అయితే నేను తట్టుకోలేను మమ్మీ. సరే ఒక్క రోజుకి అడ్జస్ట్ అవుతానులే. థ్యాంక్ యూ డార్లింగ్. బాయ్. ఆంటీ మీరు తినండి. మీరు ఇంకా గ్లామర్ గా కనిపిస్తారు. మనం ఫస్ట్ టైం టీవీలో కనబడబోతున్నామే. నీ దగ్గర ఏదైనా మంచి డ్రెస్ ఉంటే ఇవ్వవే. ఇంతకు ముందు తీసుకెళ్లిన వాటిలో ఒకటి తిరిగి నీకు ఐడియా ఇచ్చాను చూడు, అది నా తప్పే. ఇది టుడేస్ హాలీవుడ్ ఫ్యాషన్ ఫుట్ వేర్. వీటిలో విశేషం ఏమిటంటే బులుగు, పచ్చ, పసుపు, నలుపు ఇలా ఎన్నో రంగులు దొరుకుతాయి. నడి చెట్టు పురుచాలు మెత్తగా ఉంటాయి. వీటి షేప్ చూస్తుంటే ముందు చిన్నదిగాను వెనక పెద్దదిగాను